హాయ్ అండి. అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ 4 రోజుల్లో జరగబోయే కొన్ని ముఖ్యమైన పరిణామాలు మీ ఆలోచన విధానాన్నే మార్చే అవకాశం కనిపిస్తుంది. ఈ కాలంలో మీ జీవితంలో ఒక పెద్ద అవకాశం దగ్గర పడుతున్నట్లు కనిపిస్తున్న అదే సమయంలో కొందరు వ్యక్తుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేసే స్థాయిలో ఉండవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆలోచించి అడుగులు వేయటం చాలా అవసరం. మీరు చాలా కాలంగా కష్టపడుతున్నారు. చేసిన శ్రమకు తగిన గుర్తింపు ఎందుకు రావటం లేదని, ఎప్పుడు నా పరిస్థితి మారుతుందో అని ఎన్నోసార్లు మీలో మీరే ప్రశ్నించుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే అదృష్టం తలుపు తట్టే సమయంలో కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి మళ్ళీ రావచ్చు. ఇంతకుముందు మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వారే ఇప్పుడు మళ్ళీ స్నేహం పేరుతో దగ్గరవ్వడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజులు ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ప్రతి సంబంధానికి ఒక హద్దు పెట్టుకోవడం చాలా అవసరం. ఈ రాశి వారికి ఒక మంచి గుణం ఉంటుంది. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారని తెలిసినా, ఒక్కసారి సహాయం అడిగినా వెంటనే స్పందిస్తారు. కానీ అదే మంచితనాన్ని కొందరు తమ అవసరాల కోసం ఉపయోగించుకుంటారు. మీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వారు కనిపించకుండా దూరమవుతారు. గతంలో ఇలాంటి అనుభవాలు మీకు ఉంటే ఈసారి అదే తప్పుడు మళ్ళీ చేయకండి. మీ జీవితంలో మీకు మీరే బలంగా నిలబడటం నేర్చుకోవలసిన సమయం ఇది. ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఈ 4 రోజుల్లో చాలా జాగ్రత్త అవసరం. చిన్నది పెద్దది అనే తేడా కనిపించినా అలాంటి తేడా లేకుండా ప్రతి వస్తువును కొనాలి అనే ఆలోచన రావచ్చు. కానీ ప్రతి కోరికను వెంటనే తీర్చడం తెలివైన నిర్ణయం కాదు. ఈరోజు అనవసరంగా ఖర్చు చేసే డబ్బే రేపు మీకు, మీ కుటుంబానికి అవసరమైన సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ఈ కాలంలో పొదుపు అనే అలవాటును మరింతగా బలపరచండి. మనిషి వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. ఒక దశ దాటిన తర్వాత ఆరోగ్యానికి, కుటుంబ అవసరాలకు, పిల్లల భవిష్యత్తుకు ఖర్చులు సహజంగానే వస్తాయి. అలాంటి సమయంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఆర్థిక క్రమశిక్షణ అవసరం. మీ పిల్లలు ఎంత మంచి స్థాయికి వెళ్ళినా, మీకోసం వారు ఎంత చెయ్యాలనుకున్నా, మీ చిన్న చిన్న అవసరాలకు కూడా పూర్తిగా వారిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవడం మీ స్వాభిమానం కూడా అవుతుంది. ఈ 4 రోజుల్లో మీకు ఒక మంచి అవకాశం రావచ్చు. అది ఉద్యోగ రూపంలో కావచ్చు, వ్యాపారంలో కొత్త సమయం రూపంలో కావచ్చు, లేదా ఆర్థిక ముందుకు తీసుకువెళ్ళే నిర్ణయం రూపంలో కావచ్చు. కానీ ఆ అవకాశాన్ని ఎవరైనా ముందుగానే చెప్పి ఎవరికైనా వారి అభిప్రాయాలపై పూర్తిగా ఆధారపడకండి. ఎందుకంటే అందరూ మీ అభివృద్ధిని చూసి సంతోషపడరు. కొందరు నవ్వుతూ మాట్లాడినా వారి మనసులో వేరే ఆలోచన ఉండవచ్చు. అందుకే మీ విజయానికి సంబంధించిన విషయాలను అవసరమైనంత వరకే పంచుకోండి. మరొక ముఖ్యమైన విషయం, ఈ 4 రోజుల్లో మీ దగ్గర కొంతమంది కొత్త వ్యక్తులు రావచ్చు. కొందరు సలహాల కోసం వచ్చినట్లే కనిపిస్తారు. మరికొంతమంది మీ పని ఎలా జరుగుతుంది, మీరు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనే విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందరూ మంచివారని భావించి ఈ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికలు చెప్పేయడం మంచిది కాదు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎంతవరకు మాట్లాడాలి అనే విషయాన్ని మీరు గమనిస్తే తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ఈ 4 రోజుల్లో మీ జీవితానికి ఉపయోగపడే అవకాశం ఒకవైపు వస్తుంటే మరొక వైపు మీ నిర్ణయాలను ప్రభావితం చేసే వ్యక్తులు కూడా ఎదురవుతారు. అందుకే ఈ కాలంలో మీ ఆలోచనలను మీరు విలువివ్వండి. మీ శ్రమను గౌరవించండి. ప్రతి నిర్ణయంలో తొందరపడకుండా ముందుకు సాగండి. అలా చేస్తే ఈ 4 రోజులు మీ భవిష్యత్తు బలమైన పునాది వేసే రోజులుగా మారే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీ జీవితంలో ఇప్పటివరకు మీరు సాధించిన ప్రతి విజయం వెనుక మీ కష్టం ఉంది. అదృష్టం ఒక్కసారిగా వచ్చి మీకు ఏది ఇచ్చినా సందర్భాలు చాలా తక్కువ. అందుకే మీరు సాధించిన ప్రతి చిన్న విజయానికి కూడా ప్రత్యేకమైన విలువ ఉంటుంది. అయితే ఈ 4 రోజుల్లో మీ కష్టానికి తగ్గ ఫలితం కనిపించడం ప్రారంభం అవుతుంది.
చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని మళ్ళీ కదిలే అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్న సమాధానం, ఒక నిర్ణయం లేదా ఒక శుభవార్త మీకు మానసికంగా కొత్త ఉత్సాహాన్ని ఇవ్వగలదు. అయితే ఈ సమయంలో ఒక విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు మనిషిని చాలా ఎక్కువగా నమ్మే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకసారి ఎవరో మంచి మాట మాట్లాడితే చాలు వారిని పూర్తిగా మనసులోకి తీసుకుంటారు. కానీ ప్రతి చిరునవ్వు నిజాయితీకి గుర్తు కాదు. ప్రతి ప్రశంస వెనుక నుంచి మంచి ఉద్దేశమే ఉంటుందని కూడా అనుకోకండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి ఒకే స్థాయి ప్రాధాన్యం ఇవ్వకండి. ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే వారిని ఉంచండి. అదే మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఎవరైనా అప్పు అడిగినా, పెట్టుబడులు పెట్టమని చెప్పినా, భాగస్వామ్యం గురించి మాట్లాడినా వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఒకసారి ఆలోచించండి, 2 సార్లు లెక్కలు వేసుకోండి. మీకు పూర్తిగా అర్థమైన తర్వాతే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ సమయంలో తీసుకునే ఆర్థిక నిర్ణయాలు రాబోయే నెలలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ దగ్గరకు కొందరు అవసరం పేరుతో రావచ్చు. నిజంగా అవసరం ఉన్నవారికి మీ వంతు సహాయం చేయడంలో తప్పులేదు. కానీ ప్రతి ఒక్కరిని కాపాడే బాధ్యత మీదే అని అనుకోవద్దు. మీరు అందరికీ సహాయం చేస్తూ చివరికి మీ అవసరానికి మీ దగ్గర ఏమీ లేకుండా పోయే పరిస్థితి తీసుకురాకండి. ముందు మీ భద్రత, మీ కుటుంబ అవసరాలు, మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఆ తర్వాత ఇతరుల గురించి నిర్ణయం తీసుకోండి. మీరు ఏదైనా రంగంలో ముందుకు వెళ్తుంటే మీ విజయాన్ని చూసి నేర్చుకోవాలి. కొందరు మీ దగ్గరికి రావచ్చు. మీ పని విధానం, మీ సంపాదన, మీ ప్రణాళికలు తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అందరికీ అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ విజయానికి కారణమైన ప్రతి రహస్యాన్ని బయటపెట్టడం తెలివైన నిర్ణయం కాదు. కొంత సమాచారం మీ దగ్గరే ఉండటం మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ 4 రోజుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానంలో కూడా కాస్త ఓర్పు అవసరం. చిన్న విషయాలను పెద్ద పెద్ద గొడవలుగా మార్చకుండా ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు అక్కడికక్కడే ముగిసిపోతాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల సలహాలను తేలిగ్గా తీసుకోవద్దు. వారు చెప్పే కొన్ని మాటలు మొదట కఠినంగా అనిపించిన తర్వాత అవే మీకు ఉపయోగపడతాయి. అలాగే జీవిత భాగస్వామి లేదా మీకు నిజంగా మంచి కోరుకునే వ్యక్తుల అభిప్రాయాలను కూడా గౌరవించండి. కొన్నిసార్లు బయటవారి కంటే ఇంట్లో చెప్పే ఒక మాట సరైన దారి చూపిస్తుంది. మీరు చాలా కాలంగా మోస్తున్న మానసిక ఒత్తిడి కూడా ఈ 4 రోజుల్లో కొంత తగ్గే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దానికోసం మీరు కూడా ప్రయత్నించాలి. ప్రతి సమస్యను ఒంటరిగా మోసే అలవాటు తగ్గించండి. జరిగిన ప్రతి విషయాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ మీ మనశ్శాంతిని మీరు కోల్పోకండి. గతంలో జరిగిన తప్పులు భవిష్యత్తు నిర్ణయించవు. ఇప్పుడు తీసుకునే సరైన నిర్ణయాలే రేపటిని నిర్ణయిస్తాయి. అందుకే ఈ 4 రోజుల్లో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. అవసరం, అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. కానీ మనుషులను నమ్మే విషయంలో మాత్రం నిదానంగా ఉండండి. మీ కష్టాన్ని, మీ సమయాన్ని, మీ డబ్బును విలువైన వాటికి ఖర్చు చేయండి. అలా చేస్తే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు నెమ్మదిగా మీ జీవితంలోకి కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో మరో ముఖ్యమైన మార్పు కనిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని ఆలోచనలు ఇప్పుడు కార్యరూపం దాల్చే పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి కొత్త పరిచయాలు భవిష్యత్తులో మంచి లాభాలకు దారి తీయవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని ఒకేలా చూడకుండా ఏది మీకు నిజంగా ఉపయోగపడుతుందో అదే ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ మీరు ఓడిపోవడం నేర్చుకోలేదు. అదే మీ బలం. చాలామంది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితుల్లో కూడా మీరు పట్టుదలతో ముందుకు సాగారు. అందుకే ఈ 4 రోజుల్లో లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేసిన శ్రమను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. ఒక మంచి అవకాశం మీ భవిష్యత్తును బలమైన పునాదిగా మార్చుతుంది. కుటుంబపరంగా కొంత ఉపశమనం కనిపిస్తుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కొన్ని ఆందోళనలు తగ్గే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. మీ గురించి నిజంగా ఆలోచించే వ్యక్తులు
ఎవరో ఈ 4 రోజుల్లో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మీకు నిజంగా తోడుగా నిలిచేవారిని మరింత దగ్గరగా ఉంచుకోండి. కేవలం అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు చేసుకునే వ్యక్తుల విషయంలో మాత్రం దూరం పాటించండి. కొంతమందికి నివాసం లేదా పనిచేసే ప్రదేశంలో మార్పు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా రోజుల్లో ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు మీకు అనుకూలంగా మారవచ్చు. కొత్త వాతావరణం, కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఈ మార్పును భయపడకుండా స్వాగతిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. ఈ 4 రోజుల్లో వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేయాలనే ఆలోచనలకు దూరంగా ఉండండి. కొంత మొత్తాన్ని తప్పకుండా పొదుపు చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ముందుగా ఎవరూ చెప్పలేరు. చిన్న మొత్తమైన క్రమంగా దాచుకునే అలవాటు మీకు గొప్ప భరోసాగా మారుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ విజయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా మంచి స్థాయికి చేరుకున్నప్పుడు అందరూ మీ సంతోషాన్ని నిజంగా ఆనందిస్తారని అనుకోవద్దు. కొందరు మీ అభివృద్ధిని చూసి ప్రోత్సహిస్తారు, మరికొందరు అదే విజయాన్ని చూసి అసూయపడతారు. అందుకే మీ ప్రణాళికలు, మీ ఆర్థిక విషయాలు, మీ తదుపరి అడుగులు నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే పంచుకోవడం మంచిది. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రయాణాల్లో, పనుల్లో, నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి తీసుకునే నిర్ణయాలు తర్వాత ఇబ్బందులను తీసుకురావచ్చు. ఏ పని ప్రారంభించే ముందు ఒకసారి ఆలోచించండి. పెద్దల సలహాలు తీసుకోవడం, అన్ని కోణాల్లో పరిశీలించడం మీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ క్రమశిక్షణే ఈ సమయంలో మీకు అతిపెద్ద బలమవుతుంది. మొత్తానికి ఈ 4 రోజులు ఈ రాశివారికి ఒక పరీక్షతో పాటు ఒక అవకాశాన్ని కూడా తీసుకువస్తున్నాయి. మీ మంచితనాన్ని ఎవరూ ఉపయోగించుకోకుండా చూసుకోండి. మీ కష్టానికి విలువ ఇవ్వండి. డబ్బుని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. నిజమైన మనుషులను గుర్తించండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఇలా ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలికే సమయంగా నిలిచిపోతాయి. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.